అలాగే ఇంకొక మాట 5వ అధ్యాయంలోనే ఒక గొప్ప మాట, ఇంతవరకు ఎవరూ చెప్పని అర్థాన్ని ఒక పదానికి శంకరాచార్య చెప్పారు భగవద్గీత వ్యాఖ్యానంలో. మనలో చాలా మంది పొరపాటు పడుతున్నాం ఆ పదం అర్థం విషయంలో. శరీరం చేస్తోంది, మనస్సు చేస్తోంది, కానీ ఆత్మ ఏ పని చెయ్యదయ్యా బాబు. నువ్వు ఆత్మవి తప్పితే నువ్వు శరీరం కాదు, మనస్సు కాదు. అనవసరంగా కర్తృత్వ భావాన్ని నెత్తి మీద వేసుకుని నువ్వు బాధపడుతున్నావు ఇక్కడ అన్నాడు. సరిగ్గా 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కృష్ణుడు అదే మాట చెబుతున్నాడు. ప్రతి పని జరగడానికి కార్యము, కారణము, కర్తృత్వము కూడా ప్రకృతిదే. ఇందులో జీవుడిది ఏమీ లేదు. అనవసరంగా వీడు శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతో ఏకమైపోయి నేను చేశా, అబ్బో నాకు వచ్చింది, ఇంత గొప్ప సన్మానం జరిగింది, ఏదైనా తప్పు జరిగి నేనే చేశా, జీవితంలో ఇంకెవడు చేయాల, ఈ పాపం నేనే చేశా. అది రెండింటికి వాడే కారణం అని బాధపడుతున్నాడు లేదా పొంగిపోతున్నాడు. ఈ రెండు అబద్ధాలే. చేసింది మనస్సు, చేసింది బుద్ధి, చేసింది ఇంద్రియాలు, చేసింది మహా అయితే శరీరం. అంతకుమించి ఇతనికి పట్టదు. ఈ ఆత్మను నేను అనేటువంటి ఆత్మనిష్టలో నిరంతరం ఉండగలిగితే ఇది పట్టదు. అలా ఉండడం ఎలాగంటే కింద శంకరాచార్య ఇంకొక వ్యాఖ్యానం రాశారు. ఇంట్లో ఒక మనిషి ఉంటాడు, ఇల్లు కట్టుకున్నాడు, మనిషి అందులో కూర్చున్నాడు, ఆడామొగ దంపతులు కూర్చున్నారు. ఇల్లు ఎంత బాగుందో అనుకున్నారు కదండి. మీరు ఎక్కడున్నారు అంటే మా ఇంట్లో మేము సుఖంగా ఉన్నాం అన్నారు కదండి. కానీ ఏ జీవుడైనా నా ఇంట్లో నేను సుఖంగా ఉన్నాను అన్నట్టుగానే నా ఒంట్లో నేను సుఖంగా ఉన్నాను అని కూడా అనగలిగితే శరీరం వేరు నేను వేరనే విషయం అర్థమవుతుంది. ఇంట్లో ఉన్న దేహం ఒకటి ఉంది, దేహం అక్కడ సోఫాలో వేలాడిందండి, అక్కడ ఇల్లు ఉంది. ఇంట్లో దేహం ఉంది కానీ దేహం ఇల్లు ఒకటి కాదు కదా. అలాగే దేహంలో నేనున్నానని నిరంతరం మనస్సులో అనుకోవాలి ఖచ్చితంగా. నేను ఈ దేహాన్ని కాదు, దేహో నాహం, అహం దేహి, దేహం లోపల ఉన్న జీవుణ్ణి నేను అని అనుకుని నిరంతరం దాన్నే సాధన చేసి అలాగే మనస్సులో అనుకుంటే నేను లోపల జీవుణ్ణి అనుకోవడంతో పాటు ఏం చేయాలి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లోచూపు లోపలికి చూడాలంటే కనీసం నేను చెబుతున్నా చాలాసార్లు, మళ్ళీ చెబుతున్నా, పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, భార్య భర్త ఎవరైనా సరే తోడు ఎవ్వరూ లేకుండా మీ ఇంట్లోనే ఓ గదిలోకి వెళ్ళిపోండి, గడి వేసేయండి, చెడత వేసేయండి, ఫ్యాన్ కావాలంటే 4లోనో 5లోనో పెట్టేయండి, ఓ మూల కూర్చోండి, లోపలికి చూడండి, మీలోకి మీరు చూడండి. దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ అవతల పారేసి కూర్చోండి. మళ్ళీ అప్పుడు ఎవడు ఫోన్ చేస్తాడో అని చూడకండి. ఇక్కడ పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, మిగిలిన 23 గంటలు మీ ఇష్టం. నేను చెయ్యంది నేను చెప్పను, నా తల్లి సాక్షిగా నేను చేసే చెబుతున్నా. నాకు ప్రసంగాలు లేకపోతే ఇంట్లో ఉంటే 4 గంటలు జపమే పని, నాకు 4 గంటలు రోజుకి. అది కూడా 4 గంటలు ఒక్కసారి చేయని విసుగు వస్తుంది. అరగంట, సాయంత్రం 6:30, 7:30 మాత్రమే సంధ్యావందనం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు గంట ఉంటుంది అంతే. లేకపోతే 12 గంటలకు అరగంట సేపు, మళ్ళీ 3:30కి అరగంట సేపు, మళ్ళీ 6:30, 7:30 గంట సేపు, మళ్ళీ రాత్రి 9:15 నుంచి 9:45 వరకు అరగంట సేపు. ఇల్లాలు సహా ఈశ్వరుడు కూడా నాతో మాట్లాడడానికి వీలు లేదు, అనుమానం ఏం లేదు. ఆ విషయం ఫోన్ గట్టి పెడతాం. ఎవడైనా ఫోన్ చేసుకుని ఏమన్నా కానీ ఖాతాలు పోతాయేమో, పోవడమే మనకు కావాలి. ప్రాణమే పోతుంది, ఖాతాలో లెక్క ఇక్కడ. పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతిండమే మనకు కావాలి. వాట్ ఈస్ ది పబ్లిక్, వాట్ ఈస్ ది రిలేషన్? ఎవరు పబ్లిక్, ఎవరు రిలేషన్? ఏమిటి రిలేషన్ ఇక్కడ? ఆ రిలేషన్ అంత ముఖ్యమా? వాడేమన్నా అనుకోవడమే మనకు కావాలి. వదిలే మనం ఎవరికట. ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేకపోతే మొత్తం జన్మ వ్యర్థం కదండి. లబ్ధ్వా విద్య రాజమాన్య తతక్కిం, భుక్తానారీ సుందరాంగి తతక్కిం, ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతోభూత్. పెద్ద రాజులు సన్మానించారన్న విద్యకి. అయితే ఏమిటి అన్నాడు శంకరాచార్య. తతక్కిం, సో వాట్ అంటారు ఇంగ్లీష్లో. సో వాట్, భుక్తానారీ సుందరాంగి, మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది. అయితే ఏమిటి? సన్నాసి, నిత్యం కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. అందంగా లేకపోవడమే మంచిది. భార్య రూపవతి శత్రువు అన్నారు. ఊరికే ఏం లేదు, భార్య దోషం కాదు, ఇది భర్త దోషమే. అతమాను కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. అంత అందంగా లేకపోతే నార్మల్ కేసు అయితే గొడవ లేదు, ఎక్కడికైనా ఉండదు, సుఖం లేదు. సుఖంగా ఉంటాం. ఎందుకు వచ్చిన గొడవ? అదే పెద్ద గొప్పగా చెబుతావేటి? ఆవిడ నన్నే కావాలని చేసుకుంది. ఇప్పుడు అడుగు 10 ఏళ్ళు అయ్యాక అనవసరంగా చేసుకున్నామని చెప్పేస్తుంది వెంటనే. అక్కడ పత్రికల వాళ్ళకి కాకపోయినా పక్కింటి వాడికైనా చెబుతుంది, అనవసరంగా చేసుకున్నామని చెబుతుంది. మరి ఏంటి నీ గొప్ప ఇక్కడ? అంత అందమైన అమ్మాయి నన్ను చేసుకుంది, అంత విద్య నాకే ఉంది, రాజులందరూ గౌరవించారు, ప్రాప్త సంపత్ ప్రభవాఢ్య తతక్కిం, మొత్తం అన్ని భోగాలు పొందడానికి అవసరమైన సంపద నాకుంది. సో వాట్ అన్నాడు శంకరాచార్య. అయితే ఏమిటి?
అదేమిటండి అన్నిటికీ తతక్కిం అంటారు, తత్తి కూడగా అంతే అంటాం. ఎందుకంటే ఏన స్వాత్మ నైవ సాక్షాత్కృతో అభూత్, ఆత్మసాక్షాత్కారం పొందలేదు కదా, సంపదలు ఉంటే ఉపయోగం ఏమిటయ్యా, ఏం చేసావు ఇది, ఎందుకు ఇది, ఈ ప్రశ్న వేసుకుంటే ఆడ మగ పిల్ల మేక పెద్ద చిన్న అందరం ఆనందంగా ఉంటాం, అందరూ ఆనందం పొందే విధానం చూడాలి. ఒకరెవరో ఆనందం పొందడం, మిగిలిన వాళ్ళు వాళ్ళ కాళ్ళమే పడుతూ ఉండడం కాదమ్మా. ఆధ్యాత్మికత అంటే ఎవరి మటుకు వాళ్ళే ఆనందం పొందాలి. ఆ ఆనందం పొందేదే సరైనటువంటి జ్ఞానం. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఇంట్లో దేహం ఉంది, దేహం ఇల్లు కాదు. అలాగే దేహంలో జీవుడు ఉన్నాడు, జీవుడు దేహం కాదు. ఇది ఈ ఉదాహరణ అర్థమైంది, అది అర్థమైంది. కాకపోతే అభ్యాసం చెయ్యాలి. మన దేహాన్నే మనం అనుకుని ఓ గీత గీసుకుని కూర్చోవడం వల్ల దేహం నేను కాదు అని గ్రహించలేకపోతున్నాం. అంతకంటే కాస్త పడుకునే ముందు ఎప్పుడో 5 నిమిషాలు ఈ దేహం నేను కాకపోతే, ఈ బుద్ధి నేను కాకపోతే, ఈ మనస్సు నేను కాకపోతే నేనెవరు అని కాస్త లోచూపు పెట్టి చూస్తే మనం ఎవరో మనకు అర్థం కావడం పెద్ద విషయం కాదండి. ఇక్కడ అభ్యాసం చేయాలి ఖచ్చితంగా. ఆ అభ్యాసాన్ని చేసేటువంటి స్థిర బుద్ధిని మనం పెంపొంచుకుందుకుందాం ఖచ్చితంగా.